తీశారు లోపల బయట నుంచి తీశారు సార్. ఓకే ఓకే డోర్ వేసేస్తారు సార్. ఓకే అంటే ఓపెన్ చేశారు. దీంట్లో బ్యాగ్ 3-4 బ్యాగులు ఉన్నాయి. 3-4 బ్యాగులు. మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయ్యండి. ఆ కిటికీ దగ్గర ఉన్న లాకర్ది ఓపెన్ చేసి మెండేసి స్క్రూ డ్రైవర్తో మెండేసి డోర్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి ప్రవేశించినారు. ఇంట్లోకి వచ్చి మా అమ్మ బెడ్రూమ్లో ట్రై చేశారు. సెల్ఫ్లు తీశారు. పర్సులు దొరికితే 4-5 పర్సులు దొరికితే తీసుకున్నారు. బ్యాగ్స్ తీసుకొని చెక్ చేసుకున్నారు. దాంట్లో క్యాష్ లేకుండా మళ్ళీ వెంటనే పైకి వచ్చినట్లున్నారు. మా ఓపెన్ ప్లేస్లో ఒకటి బీరో ఉంది, గార్డేజ్ బీరువా. దాన్ని మేము బయటకు లేకుండా బెడ్రూమ్లో మేము రెండు బెడ్రూమ్ల నుంచి రాకుండా బయట లాకేశారు. మేము సౌండ్ వస్తే కొద్దిగా డౌట్ పడి ఎందుకు సౌండ్ వస్తుందని చెప్పి కొద్దిగా మేము రెడీ అయ్యాము. బయట లోపల నుంచి వచ్చి సౌండ్ వస్తుంది తీసేసేసరికి అప్పటికే వెళ్ళిపోయేట్లాండి. అప్పుడు చూస్తే ఇంకా వెళ్ళిపోయేట్లాండి. మా అదృష్టం ఏం పోలేదండి. లాకర్ ఓపెన్ చేసి ట్రై చేశారు, బీరువా అది లాకర్లు ఏం పోలేదు. ఇప్పుడు మేము వచ్చి చేయించాము. ఇప్పుడు లాకర్ ఓపెన్ చేయించి ఇప్పుడు చూస్తే లాకర్లో ఏం సేఫ్ సైడ్ అంతా మా క్యాష్ బంగారం అంతా ఒక సేఫ్ సైడ్ అండి. అదేదండి. ఇప్పుడు మేము కాలేజీలో అదే చెప్పాము. అదే దాని ఆ పని మీద ఉన్నారు. రాత్రి మా ఇంట్లో దొంగతనం జరిగింది. మనీ పరంగా 1,15,000 రూపాయలు దొంగతనం జరిగింది. బంగారం ఏం పోతుంది తీసుకొని వెళ్ళారు. అందరికీ నమస్కారం. నేను ఇస్మాయిల్, 2 టౌన్ ఇన్స్పెక్టర్ నంద్యాల. మనకు వేసవి వచ్చింది, అలాగే పండగ ఈ సెలవులు వచ్చాయి కాబట్టి చాలా మంది మరి బంధువులు అక్కడ పోతుంటారు. ఈ క్రమంలో దొంగతనం కూడా జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ వేసవి సెలవులో మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, దొంగతనం జరగకుండా మనం ఎలా మన విలువైన వస్తువులు కాపాడుకోవాలని అనుకున్నాం. నంద్యాల పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా మీరు సాధ్యమైనంత వరకు మీ విలువైన వస్తువులు లాకర్లలో ఉంచుకోవాలని చెప్పి మేము కోరుచున్నాం. మీకు అవసరమైనంత మేరకే పెట్టుకోవాలి. లాకరు సౌకర్యాన్ని మాక్సిమం ఉపయోగించుకోవాలని చెప్పి కోరుచున్నాము. అలాగే మీరు బీరువాకు లాక్ వేసిన తర్వాత విలువైన వస్తువులు పెట్టిన తర్వాత దానిని కీస్ ఏం చేస్తున్నారంటే బీరువా పైననో లేకుంటే దిండు కిందనో లేకుంటే బీరువాలో ఎక్కడో బట్టల కింద పెడుతున్నారు. ఇది కామన్ గా మనం చేసే ప్రాక్టీస్ ఇది. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు. మనం దొంగతనం జరిగిన సార్ వస్తే పోలీస్ స్టేషన్కి వస్తే కీస్ ఎక్కడ పెట్టారంటే బీరో పైన పెట్టాం సార్, లేకుంటే పక్కల గోడకు పెట్టాం సార్ అది చెప్తున్నారు. కాబట్టి దయచేసి కీసు భద్రంగా పెట్టుకోవాలని కోరుతున్నాము. మీరు ఒకవేళ ఊరికి వెళ్తున్నారంటే కంట్రోల్ రూమ్ చెప్పండి, లేకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్ సిఐ గారికి ఫోన్ చేసి ఇలా మేము 3 రోజులు 4 రోజులు మేము ఉండలేము సార్ అని చెప్పి మీ అడ్రస్ చెప్తే మేము బీట్ కానిస్టేబుల్స్ ద్వారా ప్రత్యేకమైన నిఘా మీ ఇంటి మీద ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఫోన్ చేసి చెప్పినా చాలు, అడ్రస్ చెప్తే సార్ ఈ విధంగా ఎన్జిఓస్ కావాలి ఫలా అడ్రస్ లో ఉంటాం, మేము ఒక 4 రోజులు ఉన్నాము 5 రోజులు ఉన్నాం చెప్పినా కానీ మేము బీట్ కానిస్టేబుల్ ప్రత్యేకంగా ఒక అర్ధగంటకు ఒకసారి మీ ఇంటి దగ్గర పంపించి మేము చెక్ చేస్తాము. తర్వాత ఖచ్చితంగా మీరు సెలవులో ఊరికి పోతున్నారంటే లైట్ ఇంట్లో ఒక లైట్ బయట కూడా ఒక లైట్ వేయాలని చెప్పి కోరుతున్నాము. ఇది ఉంటే అంటే ఇన్మేట్స్ ఇంట్లో ఉన్నారని చెప్పి అఫెండర్స్ ఎవరన్నా కానీ అటెంప్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి మీరు దయచేసి ఈ సూచన గమనించాలా. ముఖ్యంగా టౌన్ లో మనకు నంద్యాల టౌన్ లో దాదాపుగా ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో 2-3 బీట్లు, అంటే ఒక బీట్ అంటే 2 కానిస్టేబుల్ ఉంటారు, ఒక చెకింగ్ ఆఫీసర్ తిరుగుతుంటారు, రౌండ్ ద క్లాక్ తిరుగుతుంటారు. ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మీ ఇండ్లకు సీసీ కెమెరాలు ఉపయోగించి పెట్టుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము. లేటెస్ట్ కెమెరాలు కూడా 20,000లో మనకు వచ్చేస్తున్నాయి. సీసీ కెమెరాలు కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. తర్వాత దానికి ఎన్వీఆర్ డివిఆర్ ఏమన్నా కొంచెం భద్రమైన కనపడకుండా వాళ్ళ మీద భద్రంగా పెట్టాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఈ మధ్యలో దొంగలు ఏం చేస్తారంటే రైతులు అనుకోండి వేరే ఎక్కడ జరిగిన అఫెన్సెస్ లో వాళ్ళు ఈ ఎన్వీఆర్ డివిఆర్
ఎత్తుకొని పోతున్నారు. కాబట్టి మన రికార్డ్ అయిన సీసీ కెమెరా ఫుటేజ్ రికార్డ్ కాకుండా దాన్ని తీసుకొని పోవాలని పోతుంది. కాబట్టి దాన్ని కొంచెం భద్రమైన ప్లేస్ లో పెట్టాలని చెప్పి కోరుచున్నాము. అలాగే మీ మోటార్ సైకిల్స్ ఇంటి ముందర పెట్టేస్తున్నారు, దానికి సైడ్ లాక్ వేయడం లేదు. తర్వాత కాంపౌండ్ అవకాశం ఉంటే కాంపౌండ్ లో పెట్టుకోండి, దాన్ని సైడ్ లాక్ వేసుకోండి పెట్టాలని చెప్పి మేము కోరుచున్నాము. చాలా మోటార్ సైకిల్స్ మనకు థెఫ్ట్ అవుతున్నాయి, మనం రికవర్ చేస్తూనే ఉన్నాము. కాకుంటే మీరు అజాగ్రత్తగా ఉండడం వల్ల కొన్ని అఫెన్స్ జరుగుతున్నాయి. కాబట్టి మేము కోరేది ఏమంటే మీకు అవకాశం ఉంది, గేట్ ఉందంటే ఖచ్చితంగా గేట్ వేసుకొని దానికి సైడ్ లాక్ వేసుకొని పెట్టుకోవాలని చెప్పి మేము కోరుచున్నాం. అలాగే మహిళలు ఈ చైన్ స్నాచింగ్ ఈ మధ్యలో మొన్న ఒకటి జరిగింది. సరే, మనకు నంద్యాల అయితే దుర్భేద్యంగా ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ మనం అడుగడుగు మనకు గవర్నమెంట్ కెమెరాలు ఉన్నాయి, మన పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది, చాలా కెమెరాస్ పెట్టారు. కాబట్టి మొన్న లాస్ట్ 2 వారాల క్రితం ఒక చైన్ స్నాచ్ జరిగింది. చైన్ స్నాచ్ జరిగితే దాన్ని మనము వితిన్ 1 day 2 days లోపలే మనం పట్టుకోవడం జరిగింది. మహిళలు వాకింగ్ వెళ్తున్నారంటే దుప్పటా లేకుంటే మన శారీ కప్పుకొని మీ ఆభరణాలు కనబడకుండా వాకింగ్ వెళ్లాలని కోరుచున్నాము. మనకు నంద్యాల టౌన్ ఎంట్రీ ఎగ్జిట్ తర్వాత ముఖ్యమైన కూడలు రకరకాల అన్ని చోట్ల మనం సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇంకా కొన్ని మా ఎస్పీ గారి మేరకు కెమెరాలు పెట్టుకుంటున్నాము. మేము పబ్లిక్ చేసే అప్పీల్ ఏమంటే మీరు కూడా మీ ఇళ్లలో ఖచ్చితంగా సీసీ కెమెరా పెట్టుకోండి. తర్వాత షాప్ యజమానులు చాలా మంది ఏంటంటే వాళ్ళ షాప్ కు మాత్రమే షట్టర్ కు మాత్రమే కవర్ అయితే దయచేసి అది పద్ధతి కాదు. మీ షాప్ పెట్టుకోండి, కొంచెం రోడ్డు కూడా ప్రొజెక్ట్ అయితే మనకు ఏమైనా జరిగేది మనకి రికార్డ్ అవుతుంది. మనకి ఏమైనా జరిగినా అఫెన్స్ జరిగినా మనం దాన్ని చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సీసీ కెమెరాలు ఖచ్చితంగా రోడ్డు ప్రొజెక్ట్ అయితే చూసుకోవాలనుకున్నాము. మీ రౌండ్ ద క్లాక్ పోలీస్ మీకు ఉంటుంది, బీట్ ఉంటుంది. వితిన్ 5 minutes లో మీ దగ్గర చేరుకుంటాం. కాబట్టి మీరు ఊరికి వెళ్తున్నారంటే మాకు చెప్పండి, మేము మీ భద్రత కల్పిస్తాము. మీ